ఎప్పటి లెక్కనే ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలోచన చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పాన్లీ. ఓ దిక్కు ముచ్చట్లు, ఇంకో దిక్కు నామినేషన్లు. జూబ్లీ హిల్స్ లో జోరుగా అవుతున్నది ప్రచారం. జిల్లాకో పంచాది, పార్టీకో కిరికిరి. గట్టిగా అవుతుంది లీడర్ల నడుమ లొల్లి. కంపెనీల చుట్టూ తిరుగుతాంది రాజకీయం. ఇంటర్నెట్ లో లీడర్ల నడుమ నడుస్తాంది కయ్యం. అడుగులు ఇడిచిపెట్టిండు ఆశన్న. అన్నల పోరాటం జల్దిగానే ముగిసేటట్టుందిగా. పట్టుకుందామంటే దొరుకుతలేదు బంగారం. పండుగ పూటల్లో సామాన్యులు అయితుండ్రు ఆగం. బైకు బారేసి గుర్రం ఎక్కిండు. రూపాయి ఖర్చు లేకుండా తిరుగుతాండు. కారు పాటోళ్ళు బాకీ కారట్లు వంచుకుంటా గల్లీ గల్లీ తిరుగుతుండ్రు. షెయి పాటోళ్ళు వాడవాడన మీటింగ్ పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్తుండ్రు. ఇంకో దిక్కు పువ్వు పాటోళ్ళు కూడా జోరు పెంచిండ్రు. జూబ్లీ హిల్స్ గడ్డ మీద తగ్గేదేలే అంటున్నాయి పార్టీలన్నీ. రోజుకో తీరు నడుస్తున్నది పార్టీల ప్రచారం. పాన్లి చూద్దాం. జూబ్లీ హిల్స్ వాడల పొంటి ఎలక్షన్ల హంగామా గట్టిగా నడుస్తాంది. వీళ్ళ మీద వాళ్ళెత్తి పోసుకునుడు, వాళ్ళ మీద వీళ్ళెత్తి పోసుకునుడు. లీడర్ల ముచ్చట్లతోని పబ్లిక్ చెవులకు పట్టిన శీలు మొదలుతాంది అన్నట్టే ఉన్నది అనుకోరాదుర్రే. అన్యామగాని చెయ్యి పార్టీ తరఫుకేంచి ఎలక్షన్లలో నిలబడ్డ నవీన్ యాదవ్ నామినేషన్ వేసిండు. ఇక జూబ్లీ హిల్స్ నే పుట్టి పెరిగిండు కాబట్టి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ మస్తు జోరుగా తీసిండ్రు. చెయ్యి పార్టీ మంత్రులు తత్తిమ లీడర్లంతా ర్యాలీకి పోయిండ్రు. దగ్గరుండి నామినేషనే ఇచ్చిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ ర్యాలీ చేయబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి పట్నం పబ్లిక్ ఆగమాగం అయ్యిండ్రు. పొద్దుగాల పూట ఆఫీసులకు పోయే టైం కాబట్టి ఇంత ఎక్కువనే పరిశాన్ అయ్యింది. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ రువ్వడి చిన్నగా లేదు. మాజీ మంత్రులంతా గల్లీల పొంటి తిరుగుతాండ్రు. నిన్న మొన్నటి దాకా మల్లన్న ఆల్చేలు చేస్తే ఇప్పుడు జగదీష్ రెడ్డి సార్ ప్రచారం చేస్తాండు. సర్కారు వాళ్ళ మీద పబ్లిక్ కు గట్టిగానే పూస ఉచ్చిండు. బాకీ కార్డుని ఆ రోజు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విడుదల చేసింది. మీ ఇళ్లలో దాచిపెట్టుకోమని చెప్పింది. ఆ కార్డుతో పాటు మా బాకీ కార్డు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన కార్డు కూడా మీకు ఇస్తున్నాం. రేపు ఎన్నికల ముందు కనుక కాంగ్రెస్ వాడు ఎవడైనా మీ ముందుకు వస్తే ఆ కార్డుతో పాటు గ్యారంటీ కార్డు పెట్టుండ్రి. మేము ఇచ్చిన బాకీ కార్డు కూడా ముందర పెట్టి నాకు ఇంత బాకీ ఉన్నావు, ఈ బాకీ చెల్లించిన తర్వాత నేను ఓటు గురించి వెళ్ళి మాట్లాడు అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాదన్నట్టు. అయితే ఓ దిక్కు దొంగ ఓట్లు ఉన్నాయని ప్రచారం అవుతుంటే ఇంకో దిక్కు ఎలక్షన్ల సంఘం ఆఫీసర్లు మాత్రం గసంటి ఏం లేవు, అన్ని ఉత్తముచ్చట్లే అన్నట్టు గరం అవుతాండ్రు. హీరోయిన్ల పోటులతోని ఓట్లున్నాయని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేసిండ్రు. వాళ్ళ మీద కేసులు అయినాయట. సినిమా తారాల ఫోటోలతోని ఓటర్ స్లిప్పులు ఉన్నట్టుగా ప్రచారం సోషల్ మీడియాలో జరిగినట్టు మా దృష్టికి రావడం జరిగింది. దృష్టికి వచ్చిన వెంటనే మేము సంబంధిత ఏఆర్ఓతో విచారణ జరిపి అవి ఫేక్ ఫోటోలు మార్ఫింగ్ చేసి చేయడం అని తెలుసుకున్నాము. వెంటనే మదననగర్ పోలీస్ స్టేషన్లో సంబంధిత ఏఆర్ఓ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ ఫేక్గా మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి మేము ఫిర్యాదు చేసి చేయడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా విచారణ చేపడతామని చెప్పారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. గట్ల అయిందట. మొత్తానికి ఒక్కోళ్ళు నామినేషన్లు ఎత్తుండ్రు. రోజు రోజుకు ప్రచారం జోరు పెంచుతాండ్రు. పబ్లిక్ మీటింగులు, వాడల పోంటి లీడర్ల మీటింగులు కూడా చాలా అయినాయంటే ఇక ధూమ్ధామ్ ఇంగిత గట్టిగానే నడిచేటట్టు ఉన్నది. పార్టీకో పంచాయతీ, జిల్లాకో కొట్లాట, లీడర్ల లొల్లులతోని పెద్ద మనుషుల కోసమైతలేదు పోన్రి. కొన్ని జాగల్లల్లా సొంత పార్టీ లీడర్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు సై అంటే సై అంటుండ్రు. ఇంకొన్ని జాగల్లల్లా అధికార పార్టీ లీడర్లు, ఎగస్ పార్టీ లీడర్లు చూసుకుందామంటుండ్రు. ఏటూ తిరిగి లడాయి మాత్రం గట్టిగా అవుతాంది. ఏ పార్టీలో చూసినా ఏమున్నది గర్వకారణం. పొట్టు పంచాదులతోని ఆగం అన్నట్టే ఉన్నది పోన్రి ఈ వారం. అందరేమో గాని వరంగల్ జిల్లా చెయ్యి పార్టీ లీడర్లు అయితే మీకు మీరే మాకు మేమే అన్నట్టే చేస్తాన్రట. ఓ దిక్కు ఢిల్లీకేంచి పెద్ద మనుషులు వచ్చి మీటింగులు పెడుతుంటే అందరు కలిసి కట్టుకుండేది పోయి ఎవరంతకు వాళ్ళు అలగు సలగు మీటింగులు పెట్టుకున్నారట. ఏఐసిసి లీడరు నవజ్యోతి పట్నాయక్ వరంగల్ మీటింగ్ పెడితే డిసిసి ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణక్క మొత్తానికి డుమ్మ కొట్టింది. అటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అనుచరులతో కలిసి అలగు సలగు మీటింగ్ పెట్టుకుంటూ ఇక పట్నాయక్ సారు మీటింగ్ కు మాజీ ఎమ్మెల్సీ కొండామురళి వచ్చిండని ఆయనతో పడరాని లీడర్లంతా మీటింగ్ కే పోలేదట.
గిట్లా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అవుతుంది వరంగల్ చెయ్యి పార్టీ వాళ్ళ కథ. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముంగడికి పిలిచి ఎన్నిసార్లు మందలిచ్చినా సార్లు అయితే సమరస్యం అయితలేరు. ఇంకో దిక్కు ఇటు మానకొండూరు దిక్కు ఎమ్మెల్యే కవ్వంపల్లికి మాజీ ఎమ్మెల్యే రసమయ్యకి లాడాయి నడిచింది. మురికి మురికి మాటలు తిట్టుకున్నారట. ఇద్దరి నడుమ లొల్లి గట్టిగా అవుతాంది. ఎమ్మెల్యే సాబుకు మాజీ ఎమ్మెల్యే ఎట్ల పడితే అట్లా తిట్టుకుంటా మాటల మెసేజ్ పెట్టిండట. ఇట్లా బూతులు తిట్టుకుంటూ అందరిని బెదిరించుకుంటూ ఎవరు ఫోన్లు చేస్తే ఎవరు ప్రెస్లో మాట్లాడితే వాళ్ళకు రాత్రిపూట వాట్సాప్ కాల్ పోవడం. ఈసారి బిడ్డ ఒక్క వాట్సాప్ కాల్ ఒక్క కార్యకర్త గనక వచ్చిందో నువ్వు వచ్చిన తర్వాత చెప్తాం ఇవన్నీ కాదన్నట్టు కవ్వంపల్లి సారు ముచ్చట గట్లుంటే ఇటు రసమై ముచ్చట్లు కూడా చూడండి. చచ్చిపోయినాక 6 నెలలకు పిల్లలకి ఏడిచిరట. గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీసులో 100 బూతులు తిట్టింది నువ్వు. చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు. నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు. అటు విలేకరులను కూడా వార్తలు ఎట్లా రాస్తారని వాళ్ళని బెదిరిస్తేవి, పోస్ట్ మేట్లని తిడితివి. ఇట్లా నువ్వు తిట్టినవా అంటే నువ్వు తిట్టినవా అనుకుంటారు ఇద్దరు లీడర్లు. మాటలే కాదు చేతల కాడికి కూడా పోయింది కొట్లాట. సిద్దిపేట జిల్లా గుండారంలో ఉన్న రసమై ఫామ్ హౌస్ మీదకి పోయిండ్రు చెయ్యిపాటి కార్యకర్తలు. అద్దాలని వలగొట్టిండ్రు. పోలీసు వాళ్ళు అందరు నాగబట్టిండ్రు కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఇంత పెద్దగానే అయ్యేది కిరికిరి. లొల్లి అయితే ఇప్పటంతలా చల్లారేటట్టు లేదు. మరిగా చూడాలి ఎంత దాకపోతుందో. కానీ ఏం పంచాదులకి ఇవి పని పాత్ర పెట్టి అటేటో పోయినట్టు పబ్లిక్ కు దమ్మిడికి పనికొత్తలేవు లీడర్ల పంచాదులు అని కోపానికి వస్తుండ్రు ఇప్పుడు చాలా మంది. పక్క రాష్ట్ర పొల్లు మన ముచ్చట్లల్లో ఏలు పెడితే మీది మీరు చూసుకోండ్రి, మాది మేం చూసుకుంటామంటుంటారు లీడర్లు. అయితే రాజకీయం ఎట్లున్నా సరే పెట్టుబడుల కాడ మాత్రం రాష్ట్రాల నడుమ గట్టిగా పోటీ నడుస్తుంది. ఇప్పుడు గంతెందుకు ఏపీ ఐటీ మంత్రికి కర్ణాటక ఐటీ మంత్రికి ఇప్పుడు పంచాయతీ గట్టిగానే అవుతుంది చూడుండ్రి. నా పుట్టల ఏలు పెడితే కుట్టనా అన్నట్టే ఉన్నది గా కర్ణాటక రాష్ట్రం లీడర్ల ముచ్చట. బెంగళూరు పట్టణంలో రోడ్లు మంచిగా లేవని మానాది పడుతున్న కంపెనీలను ఏపీకి రాని పిలిచిండు కదా ఐటీ మంత్రి లోకేష్ సారు. ఆగో దాని మీద ఇప్పుడు గట్టిగానే అవుతుంది పంచాది. కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కారాలు మిరియాలు కాస్త పిస్స నూరుతున్నాడట. అబ్బా మా కంపెనీలను ఎట్ట పిలుస్తారు? రోడ్లు మంచిగా లేకున్నా రొచ్చున్నా ఇక్కడనే మురిగిపోవాలి గాని మీరెట్లా తోలకపోతారు మా కంపెనీలను అన్నట్టు రోజుకో తీరు కామెంట్లు రాస్తుండు ఇంటర్నెట్ బూట్లే. గిట్లనే లోకేష్ సారు ఏపీ వంటలు ఎట్లయితే కారం కారం ఉండి మంట పుట్టిస్తాయో అట్లనే ఏపీకి వచ్చే పెట్టుబడులు కూడా పక్కపోంటోళ్లకు మంట పుట్టిస్తున్నాయి అన్నట్టు కామెంట్ రాసిండు. ఆయన ఎవ్వల పేరు పెట్టి అనలేదు గాని అన్నది తననే అనుకున్నాడో ఏమో గాని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెంటనే తాను కామెంట్ రాసిండు. కారం అందరు ఇష్టపడతారేమో గాని డాక్టర్లు అయితే ఎక్కువ కారం తినొద్దని చెప్తుంటారు. రాష్ట్రం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అన్నట్టు కామెంట్ రాసిండు. ఏపీలో ఎట్లా పడితే అట్లా అప్పులు చేస్తుండ్రు అన్నట్టు కూడా రాసుకొచ్చిండు. ఇద్దరు ఐటీ మంత్రుల ముచ్చట్ల మీద ఇప్పుడు ఇంటర్నెట్ గూట్లే రచ్చరచ్చ అవుతాంది. అయితే లోకేష్ సారు పక్కపోంటోళ్లకు మాట ఉడుతాందని పేరు చెప్పకుండా కామెంట్ రాసిండు కాబట్టి ఇటు తెలంగాణలో కూడా కొంతమంది కామెంట్లు రాస్తుండ్రు. ఏపీ కంటే తెలంగాణ ఐటీలో ముంగటున్నదన్నట్టు మాట్లాడుతుండ్రు. గిట్లా ఏపీలో కొత్త కంపెనీలు వచ్చుడు శుభవార్తనే గాని లీడర్ల కామెంట్లు ముచ్చట్లు చేయబట్టే జవడం అవుతాంది. నవంబర్లో కర్ణాటక కంపెనీలు ఏపీకి వచ్చే ముచ్చట్లు తెలుస్తాయన్నారు. మరి అప్పుడెంత లొల్లి నడుతుందో ఏమో చూడాలే. బంగారం పలు రకాలు. మనసు పడ్డ పొల్లను బంగారం అంటారు. ప్రతి తండ్రి తన బిడ్డను బంగారం అంటాడు. ప్రతి అమ్మమ్మ తాతలు అలా మనవరాండ్లను బంగారం అంటారు. గిట్లా మనసులను సుత బంగారం లెక్క పిలుసుడు రోజు చూస్తున్నదే. కానీ అసలైన బంగారాన్ని బంగారం అందామంటే మాత్రం గా బంగారం బంగారమే అయింది ఇప్పుడు. 1 2 3 4 5 6 7 ఇట్లా రోజు రోజుకు వరుస పెట్టి పెరుగుతున్నాయి. ఏంటిది పొలగాళ్ళ ర్యాంకులా అనుకుంటారా? లేదు, బంగారం ధరలు. అవు దీపాల పండుగ ముంగట బంగారం దొరకనంటే దొరకనని పరుగులు పెడతాంది. ఒక్క ఈ శుక్రవారం నాడే 2000కు పైన పెరిగి చరిత్రలో ఎన్నడూ చూడని ధరను తాకింది. అట్లా సుఖమైన బంగారం తులం 1,36,400 పైన పలుకుతా అంటే 22 క్యారెట్ల బంగారం 1,22,000 దగ్గర ఉన్నది. ఇక బంగారం గా తీర్ల ఉరుకుతా అంటే నేనేమన్నా తాల్తుపాసిన నేను ఇంగింత ఊట ఉరుకుతా అని రూబడి పెంచిన వెండి కిలకు 1,81,000 పలుకుంటే 2 లక్షల మార్కు ఎప్పుడెప్పుడు అందుకుందునా అని మీదికి పోతాంది. అయితే ఎన్నడూ లేనంతగా గిట్ట బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే పెద్ద పెద్ద శ్రీమంతులు అక్కరున్నా అక్కర లేకున్నా సుతా బంగారం కొని పక్కకేసుకునుడు, డాలర్ విలువ పడిపోవుడు, సుంకాలు పెంచుడు, డిమాండ్కు తగ్గ సరుకు రాకపోవుడు ఈ పెంపుకు కారణం అంటారు వ్యాపారులు.
అందుకే దీపాల పండుగ ధనత్రయోదశికి వీసమో పావులో బేడో కొందామన్న సుత జనాలు దుకాణాల దిక్కు తొంగి చూసే పరిస్థితి లేకుండా అయింది. ఒక్క ముక్కలే చెప్పాలనంటే సగటు గరీబోలు బంగారం పేరెత్తాలన్న బుగులయ్యే కథకొచ్చింది. మరిగా రేపు ఈ ధరలు ఇంకెంత పెరిగి పాడైతాయో ఏమో గాని పేదోళ్ళు బంగారం పెట్టి కార్యం చేయాలంటే జనం సాగుదలకు వచ్చిన ఈ ధరలని అనుకుంటారు చాలా మంది. అంత చూస్తుంటే ఈ ధనత్రయోదశికి బంగారం కొనుడు ఉత్తకథనే అయ్యేటట్లుంది కదా. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. పొల్లగాండ్లకు బువ్వ పెట్టే ఏ కన్న తల్లైనా వంట చేసేటప్పుడు ఏం వండుతున్నాం ఎట్లెట్లా వండుతున్నాం అనేదంతా దగ్గరుండి చూసుకుంటది. అదే హాస్టళ్లలో చూడుండ్రి పని ఓడిపించుకున్నది లెక్క అన్నట్లు వంటోళ్ళు ఎట్లా పడితే అట్లుండి ఆడ పడేసిపోతారు. ఇగో గిట్లనే నారాయణపేట జిల్లాలున్న ఓ హాస్టల్లా బువ్వ ఎట్లున్నదో మీరే చూడుండ్రి. ఇత్తులిత్తుల బువ్వ, మెత్తటి బువ్వ, ఉడకని కూరలు, నీళ్ళ చారు, అవి చాలా అన్నట్టు నాన్ వెజ్ వండి పెట్టినట్లు మీదంగా ఈ పురుగులు. అసలు దీన్ని సర్కారు బడి బువ్వ అనాలనా లేకుంటే పీటకుప్ప అనాలనా మీరే చెప్పుర్రి సార్లు అని గరం అయ్యిర్రు మక్తలు సర్కారు పెద్దపల్లె చదివే పొలగాన్లు. 2 వద్దుల సంది పొలగాన్లకు అంత పురుగులున్న బువ్వనే పెడుతుండ్రట వంటోళ్ళు. బేస్తారం నాడు సుత గిట్లనే పురుగుల బువ్వ పెడితే చల్ ఎట్లా కనబడుతున్నాం అని లొల్లి చేసిండ్రట. అది అట్లా అయిందో లేదో మళ్ళా శుక్రవారం నాడు సుత అదే కథ. దీంతో బాగా అందుకుపోయి గేటు ముంగట పెట్టి పంచాలు మోపు చేసిండ్రు. చెప్పడానికి వద్ద ఏం చేస్తారు చేసుకోండి అని తెచ్చేసుకొని తినండి అని చెప్తారు. ఉప్పు లేదు కారం లేదు, అసలు ఎట్లా తినాలి రోజు ఇట్లనే ఉంటే. ఏంటిరా ఫుడ్ కాంట్రాక్టర్ గట్లు ఉంటుండాట. మరి సరుకు సామాన్లు ఆయన జేబులకేంచి తెచ్చిస్తున్నాడో ఏం పాడో గాని అడ్డమైన వంటి పొలగాన్ల సొంటి ఎండ పెడతాండు. ఇక ఇదే ముచ్చట మీద విద్యార్థి సంఘాలు లొల్లి చేస్తే వెంటనే జిల్లా చదువుల పెద్ద సారు 2 వద్దుల సంది తప్పు జరిగింది నిజమే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఈ కాంచి మంచి పువ్వు పెట్టేటట్టు చూస్తాం, మెనూ ప్రకారం వంటలు చేపిస్తాం పెడతాం అని మాట్లాడుకొచ్చిండు. ఇగిదిట్లుంటే అటు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇంకో కథ. ఎన్పి వాడలున్నకి సర్కారు బల్లె పొలగాన్లతో సాగిరి చేపిస్తుండట లెక్కల సారు. బల్లె పండిన కూరగాయలను మాపటి జామ వంటలు వాడనీయకుండా ఆయన ఇంటికి తీసుకుపోతుండట. అంతేకాదు ఆ చెట్ల పాదు మీద ఎవరన్నా చెయ్యి ఎత్తే మర్యాద దక్కదని వార్నింగ్ సూచించిండట. ఇది అంతా చూసి సారుకు ఇదేం బుద్ధి, ఆయంకల అంగట్ల కొన్ని తెచ్చుకోక పొలగాండ్ల నోటికాడు బుక్ ఎత్తుకుపోతాడా అని తిట్టుకుంటారట అక్కడి జనాలు. మరి ముచ్చట చూశానక బుద్ధి మార్చుకుంటాడో లేదో చూడాలి. ఇయాలకారు కొలువు ఉంటేనే సరిపోదు ఆందాను. గవర్నమెంట్ ఇచ్చే జీతం గొర్రె తోకంతుంటే బల్ల కిందంగా చేతులు పెడితే వచ్చే పైకం గొర్రెంతుంటది. అట్లని ముచ్చట అందరికీ కాదుల్లో కొందరికి మాత్రమే. గిట్ల చిన్న అధికారులే వేలు లక్షలు వసూలు చేస్తున్న ఈ జమానలా ఓ పెద్ద అధికారి ఎంత జమ చేసిండో చూడుండ్రి. అంతకంటే మొదలు చెమడని నీళ్ళు దాగుండ్రి. ఎందుకంటే సారు వారి సంపాదన చూస్తే కండ్లు గిర్రుమంటాయి. వామ్మో ఏం డబ్బులు ఏం సొమ్ములు. అసలు అవి పైసలు అనుకుండా లేకుంటే పెంట మీద దొరికే పెంకాసలు అనుకుండా చూస్తుంటేనే కండ్లకు చక్కెర వచ్చినట్లయితే. అసలు ముచ్చట్లకు పోతే గీ మీసాల పోలీసు సారు హరిచరణ్ సింగ్ బుల్లార్ పంజాబ్ రాష్ట్రం పోలీసు శాఖలో DIG పోస్టులు ఉన్నాడు. అయితే తుక్కు సామాన్ల దంద చేసే ఓ వ్యాపారిని కేసులకేంచి తప్పించేందుకు 8 లక్షల లంచం నెల మామూలు అడిగిండట ఈ 3వ సింహం. దీంతో ఇంత పనికి వచ్చిన సారు అని CBIకి చెప్తే వాళ్ళు ఈ కాకి మీద గట్టి కన్నేసిర్రు. సీను కడి చేస్తే చండీగఢ్లో ఉన్న సారింట్లో ఈ కట్టలకు కాదు గుట్టలకు నోట్ల కట్టలు దొరికినాయి. ఇక దొరికిన పైసల్ని చూసి CBI వాళ్ళకే కండ్లు గిర్రున తిరిగినాయట. లెక్క పెట్టుడు మనతోని కాదని మిషన్లు తెప్పించి లెక్క పెట్టిస్తే 5 కోట్ల పైకం తేలింది. ఇక బంగారం ముచ్చట చూస్తే అంత కలిపితే ఓ మోతాదు దుఃఖనమే పెట్టొచ్చు. అట్లా కిలోన్నర బంగారం, తోపుతురు కార్లు, బయటి దేశం గడారాలు, 40 లీటర్ల బయటి మందు, పిస్తోళ్లు, తుపాకులు, తూటాలు, ఇండ్ల కాగితాలు, భూముల కాగితాలు. అబ్బో సారు ఆందానికి అంతు లేదు పంతు లేదు. మరి ఒక్కతానే చెకింగ్లు చేస్తేనే గీ రేంజ్లో బయటపడ్డది. మొత్తం జాగల్లో ఎంకులాడితే ఇంకెంత దొరుకుతుందో ఏమోనని మోక పెంచిర్రట అధికారులు. అన్నట్లు ఈ కాకి సీదా లంచం తీసుకోకుండా నడమ దళారుగా అని పెట్టుకుండాట. ఇక వాడిని పట్టుకొని దులిపరిస్తే 21 లక్షలు పట్టుబడ్డాయట.
మరి అంత పెద్ద కుర్చీలో కూర్చున్నాడంటే గీంతాన్ని వెనకేసుకోవాలి. లేకుంటే రేపు సర్కారు కొలువు చేసి ఏం సంపాదించినావు అని ఎవరన్నా అంటే ఎంత ఇజ్జత్ కాచరా అని అనుకుంటూ ఏం పాడో గాని మొత్తానికి ఈ అవినీతి మూడో సింహానికి ముక్కుతాడేసి జైల్లో పెట్టిర్రు అధికారులు. చూసిండ్లు కదా, ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.